హలో వ్యూయర్స్, మనం అక్షరమాల భావాన్ని తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు పార్ట్ 2 చూద్దాం. ఈ స్టాంజాకి మీనింగ్ ఏంటంటే, ఓ అరుణాచల శివ, నా హృదయంలోకి వచ్చి నా ఇంటి నుండి నన్ను బలవంతంగా బయటికి తీసుకొచ్చావు. గుహలాంటి నీ హృదయంలో బంధించావు. ఏమి లీలయ్యా నీది ఓ అరుణాచల అని చెప్పి రమణ మహర్షి స్వామితో మాట్లాడుతున్నారు. అంటే నా హృదయంలోకి వచ్చి ఇప్పుడు నేను ఏదైతే నా జోన్, నా సర్కిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నానో అది కాదు నీది. నువ్వు పుట్టిన దాని అర్థం అది కాదు అని చెప్పి నాకు తెలియచేసి ఆ సర్కిల్ అనే ఒక గృహం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి అసలు జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనేది నాకు తెలియచేయడం కోసం గుహలాంటి నీ హృదయంలో బంధించావు. అంటే ఆయన హృదయంలోకి వెళ్ళి ఆయన హృదయం అంటే ఏంటి అనేది తెలియచేశారు అని చెప్పి అరుణాచలేశ్వరుని రమణ మహర్షి కీర్తిస్తున్నారండి. ఇప్పుడు అరుణాచలేశ్వరుడి మనసులోకి మనల్ని బంధించడం అంటే ఆయన తత్వంలో మనల్ని కలుపుకున్నారు అని. మనలో ఏదైతే సంకుచిత భావం అనేది ఉందో దాని అలాంటి గృహం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన హృదయంలో మనల్ని బంధించారు అని చెప్పడమే ఈ స్టాంజాలో ఉన్న నిగూఢార్థం అండి. ఇలా చేసావు స్వామి, నీ అంతట నువ్వు నా హృదయంలోకి వచ్చి నన్ను ఉద్ధరించి నువ్వేంటో తెలియచేయడానికి నీ హృదయంలో బంధింపచేసేవేంటి శివయ్య, అసలు నీ లీల ఇంత గొప్పగా ఉందేంటి స్వామి అని చెప్పి అరుణాచలేశ్వరుడిని రమణ మహర్షి ఈ లిరిక్స్లో, ఈ స్టాంజాలో కీర్తిస్తున్నారండి. నెక్స్ట్ ఏమని వస్తుందంటే, ఓ అరుణాచల శివ, ఏరి కోరి నన్ను ఏలుకున్నావు. అలా ఏలుకొన్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే ఈ లోకం నిందిస్తుంది కదయ్యా, అది నాకు బాధ కలిగిస్తుందయ్యా అని అరుణాచలేశ్వరుడిని రమణ మహర్షి అంటున్నారు. అంటే మనలో ఇంతమంది జీవుల్లో ఈశ్వరుడికి దగ్గరగా అయిన మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నాము అని అనుకుంటారు, కానీ ఈశ్వరుడు ఎంచుకునే తత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఆ తక్కువ మందిలోనూ నన్ను ఏరి కోరి నువ్వు ఏలుకున్నావు, నువ్వు నావాడివి అని తెలియచేసి నన్ను నీవాడిగా ఏలుకున్నావు స్వామి. అలా ఏలుకున్న నువ్వు ఇప్పుడు గనక నన్ను వదిలేస్తే ఈ లోకమంతా అందరినీ వదిలేశాడు, ఈశ్వరుడినే పట్టుకున్నాడు, చివరికి వీడి గతి ఏమైంది అని చెప్పి అందరూ నన్ను అడుగుతూ నిన్ను నిందిస్తారు స్వామి, అది నాకు బాధ కలిగిస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ అరుణాచల శివ, ఏరి కోరి ఏదో రకంగా నన్ను సెలెక్ట్ చేసుకొని ఏలుకున్నావు. అలా ఏలుకున్న నువ్వు ఇప్పుడు నన్ను వదలొద్దు స్వామి అని అడుగుతున్నారన్నమాట అరుణాచలేశ్వరుడిని మన రమణ మహర్షుల వారు. ఇంత గొప్ప భక్తి అనేది ఎప్పుడు వస్తుందండి? మనం అరుణాచలేశ్వరుడిలో లీనం అయిపోయినప్పుడు, ఆయనలో ఐక్యం అయిపోతూ మనం ఉన్నాము, ఐక్యం అయిపోయాము. నాలో ఉన్నది పూర్తిగా అరుణాచలేశ్వరుడే, నాలో ఉన్న ఈశ్వరుడితోనే నేను మాట్లాడుతున్నాను, నాలో మొత్తం ఈశ్వరుడే ఉన్నారు అన్న భావన ఉన్నప్పుడు మనకి ఇలాంటి భావోద్వేగాన్ని మనం
ఎక్స్ప్రెస్ చేయగలుగుతామండి. ఇదండి పార్ట్ 2. మళ్ళీ థర్డ్ పార్ట్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.